20 రోల్స్ అని కొనుగోలు లేకపోతే ఇలా ఇంతగానో కష్టపెడితే ఏముంటుంది సార్ ఈ పరిస్థితి ఏది? అది కాదు సార్, నేను ఏమనుకున్నా స్టార్టింగ్ మీకు ఫోన్ చేసినప్పుడు నిన్న మొన్న వచ్చినాయి అనుకుంటాయి. 1 మంత్ 20 డేస్ నుంచి ఒక రైతులు ఇక్కడ పండుకొని చేసి కావాలండి మహిళలు ఉన్నారు. ఇది ఎంత ఘోరం సార్? ఇది మీరు కొద్దిగా ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. నేను మళ్ళీసారి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏం చేస్తారో ఓకే చేయండి. మేము అవసరమైతే మేము దాన్ని ఆ లెవెల్లో మేము మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారితో నేను ఫోన్ చేపిస్తా. 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నామన్నా మా సంచిలో రూపాయి లేదు. మీరే ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుకొచ్చుకొని దానపడుతుంది. మాకు పైసలు ఇవ్వాల. మా మాలు తెచ్చి మీ బీట్లో పోసినాం, మీ అండర్లో పోసినాం. మమ్మల్ని ఇంత ఆన కొడితే ఆన ఖరాబ్ అవుతాయి, అరద వస్తుంది, లాకలు వస్తాయి. మీరు కొంటారా? అప్పుడు కొంటారా? మీరు సంచులు తెచ్చి ఇండి దోకుండి మమ్మల్ని పడక వీడికి మేము 20 రోజులు మా వెంకట్రాపట ఉంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం. దొరుకుతాయి మంచి నీళ్ళు చదవకండి. వాళ్ళు ఏం పెడతారు? వాళ్ళు అయినా ఏం పెట్టరు. పాస ఎత్తలేరంటే ఇవ్వాలంటే రేపు 8 రోజులకు 3 రోజులకు 5 రోజులకు 20 రోజులు ఇప్పటికి కూడా ఖరీదు చేయలేదు. ఒక్కొక్కరు 2 నెలలు 20 రోజులు ఖరీదు చేయకపోతే 20 రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి ఓటేసినాం, వెయ్యలేమా? ఇంట్లో గెలిపియలేమా? అప్పుడు రాలేరా? ఎంత కోసం వస్తుంది? చేద్దామో వెయ్యమో, మేము పైసా కమ్ముడు పోయినామో మాట కమ్ముడు పోయినామో అది పరమాత్మనికే తేలాలా, నీకే తేలాలి. కానీ రైతునికి ఇంత కోసం వసుకో. కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు చాలా ఆందోళన ఉన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు వచ్చేసరికి స్టార్టింగ్లో రైతులు ధర్నా చేస్తే మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినాక కొద్ది రోజులకు గోదాములు అలర్ట్ చేయలేదు. ఇప్పుడు గోదాములు అలర్ట్ అయినాయి కానీ లారీలు లేబర్ లేదు. ఇట్లా రైతుల్ని ఒక నెల రోజుల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిన్నటి నుంచి రైతులే గన్ని సంచులు తెచ్చుకోవాలి, రైతులే లోడింగ్ చేసుకోవాలి, అన్లోడింగ్ చేసుకోవాలి అని చెప్పేసి రైతుల్ని సంచులు తీసుకురావాలని చెప్పేసి ఆదేశించారట మార్కెట్ వాళ్ళు. సంచులు వచ్చేసి నిన్న 30 రూపాయలు ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఇవాళ 32 రూపాయలు తీసుకొని ఒక్కొక్క సంచికి ఇస్తున్నారు. మన గవర్నమెంట్ మాత్రం 22 రూపాయలే ఇస్తాం రైతులకు సంచి ఇవ్వమట అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ గవర్నమెంటే ప్రింట్ చేయని గన్నే సంచులు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళతో కుమ్మక్కాయ ఇలా కొనిపిస్తుందా ఏదో తెలియదు. ఇది గవర్నమెంట్ ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి రైతులు చాలా ఆందోళన ఉన్నారు. కాబట్టి మొక్కజొన్న కేంద్రాలు ఎలాగైతే వచ్చినాయో వారం రోజుల లోపలనే మొక్కజొన్న తరలించి వాళ్ళ డబ్బులు యథావిధిగా వేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు మన నరేంద్ర మోడీ గారు మొన్ననే రీసెంట్గా 72 రూపాయలు వరికి పెంచడం జరిగింది. అలాగే మొక్కజొన్నకు 10 రూపాయలు, ఇంకా వేరే ఇతర వస్తువులు కూడా మోడీ గారు రైతులను ఆదుకునే ఉద్దేశంతో మన మద్దతు ధర పెంచడం జరిగింది. ఏదైతే మా నరేంద్ర మోడీ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మద్దతు ధర ఇస్తూ ఉంటే వీళ్ళు మధ్యలో రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల్ని మధ్యలోనే కాలగడపం చేసేటట్టు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇటువంటి గవర్నమెంట్ను నమ్మకుండా, ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను నమ్మకుండా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్తారు. అటువంటి పరిస్థితులు వేరే ప్రతిపక్షాలు కాకుండా వాళ్ళే కీలన పడిపోతున్నారు, వాళ్ళే ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి అర్థం చేసుకొని రాష్ట్ర గవర్నమెంట్ రైతుల పక్షాన ఉంటున్నాం, మేము రైతుల పార్టీ, ప్రజాపాలన, రైతుల పక్ష పార్టీ అని చెప్పేసి ఓట్లు వేయించుకొని లేనిపోని హామీలు ఇచ్చి రైతుల్ని ఆగం చేసి ఇప్పుడు
ఒక 15 రోజులైతే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ 15 రోజులలో ఉన్నటువంటి మా వరి కానీ మొక్కజొన్న కానీ ఎట్టి పరిస్థితుల్లో కళ్ళాలు కావు, అంత సీజన్ ఉంది. కాబట్టి ముందుగా ఇక్కడ మల్లాపూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.